హాయ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే ఎక్కడికి వెళ్తాం తెలుసా? మేమైతే ఏడుపాయలకి అయితే వచ్చాము. సో ఇక్కడైతే రివర్ అయితే ఉంది. సో అందరైతే ఇక్కడ గంగ స్నానం అయితే చేస్తున్నారు. గుడికి వెళ్ళే ముందు ఇక్కడ స్నానం అయితే చేసుకోవాలి. ఇక్కడ మా చెల్లి హాయ్ చెప్తుంది మీకు. సో ఇక్కడ నేనైతే రెడీ అయ్యాను. సో మేమైతే రెడీ అయ్యాను. సో నా అయితే హెయిర్ డ్రై అవుతుంది. మీరు కూడా ఎవరైనా వచ్చారా ఏడుపాయలకి? మేమైతే మొత్తం రెడీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో మా డాడీ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. సో మనమైతే వెళ్దాం. ఇక్కడ షాప్స్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. చాలా అయితే బాగుంది గుడి. ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి, నచ్చినవి కొనుక్కోవచ్చు. మీరు ఎప్పుడైనా విజిట్ అవ్వండి. కొన్ని టాయ్స్, దండలు అవన్నీ ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము దర్శనం చేసుకోనికి. నిజంగా ఎన్ని కోతులు అయితే ఉన్నాయో తెలుసా? చాలా కోతులు ఉన్నాయి. ప్లేట్, బ్యాగ్ అన్నీ ఎత్తుకెళ్తున్నాయి. కానీ చిన్న చిన్న కోతులు కూడా అయితే ఉన్నాయి. నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఐ లైక్. అండ్ మా చెల్లి కూడా నాతో పాటు బాగుందని చెప్పింది. నిజంగా అక్కడ బాగుండే. మీరు అక్కడ ఉన్నంతసేపు నాకు ఎట్లా అనిపించింది. సో ఇప్పుడైతే దేవుని దగ్గరికి అయితే మేము వెళ్ళాము. కానీ నేను వీడియో తీయలేను. ఫొటోస్ అండ్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పారు అక్కడ. సో అందుకే మేము తీయలేము. కానీ మేమైతే బాగా దర్శనం చేసుకున్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాను. ప్లీజ్ గైస్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడైతే క్యూ అయితే ఎక్కువగా ఉంది. అంత ఎక్కువగా లేదని కొద్దిగా ఉంది. సో మేమైతే తొందరనే దర్శనం చేసుకున్నాము. సో మా దర్శనం అయిపోయింది ఇప్పటికి. ఇక్కడైతే కూర్చుంటున్నాం మేము కొద్దిసేపు. మా చెల్లి ఇక్కడ, మా డాడీ అందరూ. మా చెల్లి అయితే చాలా క్యూట్గా అయితే రెడీ అయింది కదా. సో మా దర్శనం అయిపోయేలోపు చాలా ఎక్కువ జనం అయితే వచ్చాయి గైస్. సో ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు మా మమ్మీ. ఓకేనా గైస్, మీరు కూడా ఎప్పుడైనా విజిట్ అయ్యారా? పక్కా అయితే విజిట్ అయ్యండి, నేను చెప్తున్నా కదా. సో ఇక్కడ అయితే కొబ్బరికాయలు, దీపాలు అవన్నీ అయితే పెడుతున్నారు ఇక్కడ కొండల దగ్గర. మేము ఇప్పుడు వెళ్తున్నాము కొబ్బరికాయ కొట్టడానికి. సో ఇక్కడైతే కొడుతున్నాము. మంకీలు అయితే నిజంగా అటు నుండి ఇటు నుండి అటు ఆడుకుంటున్నాయి. చూడండి, కోతిలు చూడండి. అలాగే వాటి పక్కనే రివర్ ఉంది కాబట్టి రివర్ దగ్గర కూడా వచ్చినాయి. మా మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టేసింది. మేము తీర్థం అయితే తీసుకుంటున్నాము. తీర్థం మా చెల్లికంటే తీర్థం ఇష్టం. సో మేమైతే ఇక్కడ కొండలను అయితే చూసి మేమైతే కానీ ఫోటోస్ తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 8 రివర్స్ అమ్మవారి చుట్టూ పారుతూ ఉంటాయి కాబట్టి ఏడుపాయలు అని పెట్టారు. చూడండి ఇక్కడ రివర్ అయితే ఎట్లా ఉందో. అండ్ మంకీ చూడండి అక్కడ. నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే నేను వస్తున్నప్పుడు అలా వాటర్ ఇలా ఉన్నాయి, మీకు చూపిస్తాను అండి. స్మూత్గా. సో ఇదంతా ఏడుపాయల గైస్, చాలా పెద్దగా ఉంటుంది. పక్కన అయితే విజిట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే మంకీలు చూడండి. మీకు ఇంకోటి కూడా చూపిస్తాం. మంకీ పాపనైతే ఎత్తుకొని వెళ్ళింది, అంటే బేబీ మంకీని. సో ఇక్కడ కుంకుమ, తాడులు అన్నీ అయితే అమ్ముతున్నారు. ఇక్కడనే ఉంటుంది అది. ఇగోండి వాటర్ ఇక్కడ నుంచి కూడా పారుతున్నాయి. ఇగోండి గైస్, ఇగో పాపను ఎత్తుకుంది బేబీ మంకీని. ఇక్కడ నేను, మా డాడీ, మా చెల్లి ఫోటో దిగాం. ఇక్కడ అయ్యప్ప అన్నదానం అంట గైస్. సో అందుకే ఇక్కడ మేము ఆగాము. సో మేమైతే తినేసి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేలోపు బస్సు వచ్చేసింది. సో మేమైతే ఎక్కాము. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే చాముండేశ్వరి టెంపుల్కి. చాముండేశ్వరి టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట, అనుకున్న తీరుతుందంట. సో అందుకే మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. నాకు ఫేవరెట్ గైస్ టెంపుల్. నాకు అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ పవర్ఫుల్ కూడా అంట కదా, అన్ని విషెస్ అన్నీ నెరవేరుతాయి అంటారా. సో మేము అంతా దర్శనం చేసుకొని వెళ్తున్నా. సో ఇలా కూడా క్యూ అయితే ఉండే. మేము పోయే ముందు అయితే ఎక్కువ లేకుండా తక్కువనే ఉండే. సో ఇక్కడ 4 ద్వారాలు ఉంటాయి, వైట్ కలర్ లాంటి 4 ఉంటాయి అన్నమాట.
గైస్ మీకు దేవుని ముంగట గదిస్తాం మేము ఎందుకుంటో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే లోపటైతే ఇలా ఉంది, చాలా బాగుంది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. సో మేమైతే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ షాపింగ్కి సపరేట్ ప్లేస్ ఉంది. మేము వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేము, ఇక్కడ టైం కూడా అవుతుందని రిటర్న్ అయిపోయాము. కొద్దిసేపు అక్కడ రెస్ట్ అవన్నీ తీసుకొని. ఫ్రెండ్స్ గుడి అయితే చాలా బాగుంది నిజంగా. ఫ్రెండ్స్ చాలా క్రౌడ్ అయితే వచ్చింది, మీరే చూడండి ఇక్కడ రివర్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందో. ఫ్రెండ్స్ గుడి చాలా బాగుంది. ఈ గుడి ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ ప్లీజ్.